క్షమించండి, నన్ను క్షమించండి. నన్ను క్షమించండి, మీరు క్షమించండి, నన్ను క్షమించండి. క్షమించాను, కాళ్ళొదులు, పైకిలే. క్షమించానన్నా కదా, పైకిలే. క్షమించాను, కాళ్ళు వదిలేసి పైకిలే. క్షమించాను చెప్పే కదా నిత్య, పైకిలే. నిత్య, క్షమించాను, కాళ్ళు వదిలేసి పైకిలే. నిత్య, పైకిలే. అబ్బా నిత్య, ఇట్స్ ఓకే, క్షమించాను, పైకిలే. నిత్య, చాలన్నాను, క్షమించానన్నాను, లే. నిత్య, లే, పైకిలే. కాళ్ళొదులు, కాళ్ళొదు. నిత్య, పైకిలే. లాగమంటున్నానా? జై నిత్య, జై. ఏంట్రా చూస్తున్నావు? నిత్య, నిత్య ఎక్కడా? నిత్య ఇక్కడెందుకుంటుంది జై? తన ఆఫీస్ లో ఉంది. లే డాడ్, నిత్యచారి ఇక్కడికి వచ్చారు. నిత్య నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ కూడా అడిగింది. ఏంటి బాబు, కలేవనా కన్నావా? కాలా? ఎస్, ఇట్స్ కాల్ ఇల్యూషన్. అక్కడ నువ్వే కదరా నిత్య కాళ్ళు పట్టుకున్నావు. ఇప్పుడు నిత్య నీ కాళ్ళు పట్టుకుందంటున్నావేంటి? ఏంటి జై, నువ్వు నిత్య కాళ్ళు పట్టుకున్నావా? అదేం లేదు అత్తయ్య. నిజం చెప్పు జై. నిజంగా ఇక్కడికి నిత్య రాలేదా? నువ్వు ఇంకా కల్లోంచి తేరుకోలేదా? మొహాన కొన్ని నీళ్లు కొట్టండి. ఇంతగా నిత్యాన్ని కలవరించే బదులు ఆఫీస్ కి వెళ్ళొచ్చు కదా నాన్న. అవునరా, అక్కడ నిత్య నీ ఎదురుగానే ఉంటుందిగా, హ్యాపీగా ఉంటుంది. వెడి జై, నిత్య నీకోసమే వెయిట్ చేస్తుంటుంది. నో, తన నా కాళ్ళ దగ్గరికి రావాల్సిందే తప్ప నేను ఆఫీస్కి వెళ్ళను. కలలో తప్ప నిత్య నిజంగా నీ కాళ్ళ దగ్గరికి రాదు. అయితే నేను వెళ్ళను, ఇంట్లోనే ఉంటాను. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి జై. నీ వంట తింటుంటే మీ అమ్మ గుర్తుకొస్తోంది. అచ్చం మీ అమ్మలా వంట చేస్తున్నావు. మీ అమ్మ పాలు పోసి పాలకూర పప్పు చేస్తుంది. అది ఎంత బాగుంటుందో. ఈ రోజు అది చెయ్యవా? డాడ్, మీరు ఈరోజు పేపర్ చదివారా? లేదు. ఏ? వెళ్ళి చదువుకోండి, అరగంటలో వడ్డిస్తా. చేజీ, నువ్వు వెళ్ళి భగవద్గీత చదువుకో. పిన్ని, నువ్వు వెళ్ళి టీవీ చూస్తూ ఉండు, వంట అవ్వగానే పిలుస్తా. నిత్య నిజంగా రాలేదా? అంటే ఆఫీస్లో నిత్య భయపడటం, ఇంటికొచ్చి కాళ్ళ మీద పట్టం అంత కళ? ఏంటి జై, నువ్వు కలగన్నావా? కలే గాని నిత్యొచ్చి నా కాళ్ళు పట్టుకుని బతిలాడుతుంటే ఉంది అత్తయ్య. ఎంత ఆనందంగా ఉందనుకున్నావు? జన్మ ధన్యమైపోయిందనుకో. అంతే కదరా. అవును, అప్పుడు నేనే చేస్తున్నాను. నువ్వు కూడా ఆనందపడ్డావు అత్తయ్య. నన్ను సపోర్ట్ చేస్తూ నిత్యను మామూలుగా తిట్టలేదు. మరి మీ మేనత్తంటే ఏమనుకుంటున్నావురా? కలలోనైనా ఇలలోనైనా నా క్యారెక్టర్ మారదు. మరి నీ కలలో నేనేం చేశాను జై? నువ్వు ఊడుస్తున్నట్టు మాయ. చేదిరా మా జీవితం, కల్లో కూడా ఇంటి పనేనా? ఇక నా జీవితం మారదా? కొన్ని జీవితాలు ఎప్పటికీ మారవు గాని. ఆ ములకే మొహంగడికి ఫోన్ చేయి, ఆఫీస్ లో ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చేస్తున్నా అత్తయ్య. సార్, శరత్, ఆఫీస్ లో ఏం జరుగుతుంది? ఏం అర్థం కావట్లేదు సార్. అదేంటి, అంతా మనం అనుకున్నట్టు జరగట్లేదా? ఎవరు రాలేదా? ఎందుకు రాలేదు సార్? రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ లో 1 by 1 వెహికల్స్ లో వచ్చారు, లోపలికి వెళ్లారు. 2 గంటలైంది, ఇంతవరకు ఎవరు తిరిగి రాలేదు సార్. అక్కడ ఏం జరుగుతుందో వెళ్ళి చూడలేదా? మీ పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. ఏడ్చావు, వెళ్ళి చూడు. అలాగే సార్. హే ఆగాగాగు, అర్జెంట్ గా వీడియో కాల్ చేయి. అక్కడేం జరుగుతుందో నేను లైవ్ లో చూడాలి. ఓకే సార్.
షేర్ హోల్డర్స్ సార్. నవ్వుతున్నారేంటి? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎక్కడ? చూపిస్తాను సార్. ఎన్నో ఆఫీసుల్లో రైడ్ చేశాం మేడం, కానీ అకౌంట్స్ ఇంత క్లారిటీగా మెయింటైన్ చేస్తున్న ఫస్ట్ కంపెనీ మీదే. హ్యాట్స్ ఆఫ్ మేడం. ట్యాక్స్, జిఎస్టీ అంతా పర్ఫెక్ట్ గా ఉంది. ఈసారి గవర్నమెంట్ నుంచి మీకు బెస్ట్ బిజినెస్ ఉమెన్ గా అవార్డు రావడం ఖాయం. ఓ థ్యాంక్ యూ. మేడం, ఆ గుంటనక్కగాడు ఇటే చూస్తున్నాడండి. వెళ్ళి వాడికో జలకిచ్చిరండి చారి గారు. ఎరా ములక్కాయ మొహోడా? ఏంటి నేను మునక్కాయ మొహోడా? నిన్ను ఇంట్లో అలాగే పిలుస్తారంట కదరా, నేను పిలిస్తే తప్పు వచ్చిందా నీకు? ఏమిట్రా, ఏమిటి వీడియో కాల్ చేసావా సార్కి? లేదే. హాయ్ సార్, మీరు ఊహించిన బ్రహ్మాండం బద్దలైంది సార్, కానీ ఏ డ్యామేజ్ జరగలేదండి. ఆల్ హ్యాపీస్. మన కంపెనీని ఇన్కమ్ ట్యాక్స్ వారు బెస్ట్ కంపెనీ అని సర్టిఫై చేశారండి. ఇక షేర్ హోల్డర్స్ అయితే మేడం గారి ఇంప్రూవ్మెంట్ చూసి మరిన్ని షేర్స్ కొంటామని ఎగబడుతున్నారు సార్. కావాలంటే మీరే చూడండి. షిట్. ఒరే ముప్పారం, ఇదిగో నీ ఫోను. ఇక బయలుదేరు. వెదవ దెయ్యం చూపు నువ్వును. ఏమైంది జై? అది ఇంటికి వస్తుందా? అది అట్టించట్టు రిజైన్ చేసి పారిపోయిందా? లేదు మోయ, అది మన కొంప ముంచింది. అంటే దాన్ని తెలివితేటలతో మేనేజ్ చేసింది. కంపెనీ వాళ్ళంతా దాని మాయలో పడిపోయారు. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టు. అయితే ఇప్పుడు మన గతేంటి? ఆ జమీందారుకే ఏలి నాటి సన్ని షరతులు పెట్టిందే, నిధి నుతి కారేసిందే, చేతికి చీపురు సార్. బాబు, కూరగాయలు వీధిలో ఉండి అమ్ముకోలే గాని ఇలా ఇంట్లోకి వచ్చేయకూడదు. వెళ్ళిపో. బస్ స్టాండుగా మార్చే గాడిద చాకిరి చేయించే. వార్ని నువ్వట్రా ములక్కాయ మొహవాడా? ఏంటి మేడం ఇక్కడ మీరు ఇలా అంటున్నారని ఆఫీస్ లో జారీగడ్డ టీచ్ చేస్తున్నాడు. నువ్వు చేసిన పులిహార ప్లాన్ కి ఎవరైనా అలాగే ఏడిపిస్తారు. ఆఫీస్ లో ఐటీ రైడ్ ప్లాన్ నాది కాదండి, సార్దే. ఏంటి జై? ఏదో ట్రై చేసిన అత్తయ్య, కానీ దానికి ఇన్ని తెలివితేటలున్నాయో నాకు తెలియదుగా. ఆఫీసులో సంబరాలు చేసుకుంటున్నారా? మామూలు సంబరాలు కాదండి, దసరా సంబరాలు చేసుకుంటున్నారు. నిత్య మేడంని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మనం అట్టర్ ఫ్లాప్ అయ్యాం సార్. నా ఫస్ట్ ఫెయిల్యూర్ షరత్ ఇది. నా యారో ఎప్పుడు మిస్ అవ్వలేదు. ఇప్పుడు ఏం చేద్దాంరా? చేయడానికి ఏమీ లేదండి. ఆవిడ గారు ఎండి చైర్ లో పెవికాలు వేసుకుని మరీ అతుక్కుని కూర్చున్నారు. ఆవిడని అక్కడి నుంచి పంపించడం కష్టం. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ శరత్. ఇట్స్ పాసిబుల్ అని నాకు అనిపించడం లేదు సార్. అందుకే వంట అయినా చేద్దామని
కూరగాయలు తీసుకొచ్చాను. నువ్వు ఊరుకోవేశారుతో వంటగదంటే వణుకొచ్చేస్తుంది. ఏదో ఒకటి చేయరా జై, లేదంటే అది ఆఫీస్ కు మనం ఇంటికి పర్మనెంట్ అయిపోయేలా ఉన్నాం. అదే థింక్ చేస్తున్నాను అత్తయ్య. నా దగ్గర ఓ ఉపాయం ఉంది సార్. ఏంటది? కాంప్రమైజ్. అవును సార్, ఈ సిచ్యువేషన్ లో ఎండి గారితో కాంప్రమైజ్ అవడం తప్ప మరో మార్గం లేదు. షడప్. ఫస్ట్ దాన్ని ఎండి ఎండి అంటాం మానే. వినడానికే ఇరిటేటింగ్ గా ఉంది. వినటానికి కష్టంగా ఉన్నా నిజం అదే అల్లుడు. నిత్యతో రాజీ పడితే నీకు ఎండి చేరు, మా ఇద్దరికి బెడ్ రెస్ట్ దొరుకుతుంది. లోమోయ, దాంతో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు. గుమ్మం చిన్నదిగా ఉన్నప్పుడు తల వంచక తప్పదురా, లేదంటే తల పొప్పి కట్టేస్తుంది. నేను తల వంచే టైప్ కాదు, గుమ్మాన్ని బద్దలు కొట్టుకొని వెళ్లే టైప్. ఇలా అనుకునే బొక్కబారలా పడ్డాం సార్. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు శరత్. ఫెయిల్యూర్స్ లోనే సక్సెస్ ఉంటుంది. నేను ఎవరికి తల వంచను, ఎవరితోనూ కాంప్రమైజ్ గాను. ఐఎమ్ సూర్యదేవర, జై సూర్య. అల్లుడు, దీని అర్థం ఏంటి చంద్రిక? ఏముందండి, ఈ కూరగాయలను తరిగి వంట చేయమని, బూజు దులిపి ఇల్లు ఉడ్చి పాత్రలు కడిగి బట్టలు ఉతికేయమని. చేట్లో మునకాయ మొహవాడా, ఇది కూడా లోకమైపోయావా? ప్రతిసారి మీరు అలా అనకండి మేడం, నా మొహం మీద నాకే విరక్తి పడుతుంది. అంటే మనం ఇంట్లో పర్మనెంట్ గా సర్వర్లు అయిపోయినట్టేనా? కొంప ముంచావు రాళ్ళుడా. మేడం మేడం, ఒక్క నిమిషం ఇక్కడే ఆగండి. ఎందుకు చారి గారు? నేను చెప్తాను ఉండండి. బామ్మగారు, ప్రసాద్ గారు, జనార్దన్ గారు, చంద్రిక గారు, కల్పన గారు, ప్రసాద్ గారు, అందరూ రావాలి. వచ్చాడు ఆస్కార్ నటుడు. ఏంటి చారి హడావిడి? హడావిడి కాదు సార్, అఖండ విజయం, గర్వపడే గెలుపు, సెన్సేషనల్ సక్సెస్. ఏంటయ్యా అది? ఈ రోజు ఆఫీసులో నిత్యా మేడం గారు క్లిష్టమైన సమస్యను చీల్చి చెండాడారు మేడం. షేర్ హోల్డర్స్ తో ఆహాని, ఇన్కమ్ ట్యాక్స్ వారితో ఓహో అని పొగిడించుకున్నారండి. మేడం గారి ప్రతిష్టను దిగజార్చాలనుకున్న కొందరికి బుద్ధి చెప్పారండి. మన కంపెనీ పేరు ప్రతిష్టలను పదింతలు చేశారు. అవునా? ఎంత శుభవార్త చెప్పావు చారి. అమ్మా నిత్య, ఈ సూర్యదేవర వంశపరువు కాపాడి ఈ ఇంటి కోడలు పెంచుకున్నావమ్మా. మీ అత్తయ్యగా నేను సాధించలేంది నా కోడలిగా నువ్వు సాధించావమ్మా. ఆఫీసులో నువ్వు నెగ్గుకు రాలేవని నిన్ను చులకన చేసి ఎగతాళి చేసిన వారికి ఈ నీ విజయం ఒక గుణపాఠం కావాలమ్మా. అంతలా ఏం బోడబొడిచిందని అందరూ ఇంతలా పొగిడేస్తున్నారు? అబ్బో, ఐటీ వాళ్ళని షేర్ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడటం కూడా పెద్ద గొప్పేనా? గెలుపంటే మొహం వాచిన వాళ్ళకు ఇలాగే ఉంటుంది మావయ్య. మీరు సాధించిన సక్సెస్లతో పోలిస్తే ఇదే పాటిది సార్. ఒరేయ్ ములక్కాయ మొహవాడా, మా మేడం గారిని తక్కువ చేసి మాట్లాడావంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి సాంబార్లో వేసేస్తాను. ఏమనుకున్నావా? చారి గారు, మేడం లోపలికి వెళ్ళొచ్చా? ఆగండి మేడం. ఆఫీస్ లో ఇంట్లో మీపై ఎన్నో కళ్ళు పడ్డాయి, దిష్టి తీసేక వద్దురు గాని. బామ్మగారు, ఒక రాణి రుద్రమదేవిలా, ఓ ఝాన్సీ లక్ష్మీబాయిలా, ఓ సానియా మీర్జాలా, ఓ పివి సింధులా గెలిచి ఇంటికి వచ్చిన మన నిత్యా మేడం గారికి దిష్టి తీసి ఘన స్వాగతం పలకండి. ఇది కాస్త ఓవర్గలేచ్చారి. ఏ మొక్క లేని చోట ఆముదం మొక్కే మహావృక్షమని వీళ్ళు అల్ప సంతోషుడ్రా. అల్ప సంతోషం అని ఎందుకు అనుకోవాలి? మీ ఓర్వలేంతనం అనుకోవచ్చు కదా. అబ్బా, మీ గొడవేమిటి మేడం? యువతల నిత్యా మేడం వెయిటింగ్. చారి గారు, మేడం, జేజీ, అత్తయ్య, మావయ్య మన పార్టీయే కదా. మనకి మనమే దిష్టి తీయించుకుంటే మరి మనమే డప్పు కొట్టించుకున్నట్టుంటుందేమో. కరెక్ట్ మేడం, అవతల పార్టీ వాళ్ళతో దిష్టి తీస్తాం.
షష్టి పూర్తి కాకుండానే ఎవరికైనా దిష్టి తీస్తే నేను చచ్చిపోతానని మా పెద్దమ్మ చెప్పింది. నేను దిష్టి తీయను. నువ్వు బావా మగాళ్లతో దిష్టి ఎవరు తీస్తారులే. మగాళ్ళే తీయాలి. నువ్వు మగాడు అని ఎవరన్నారా? సారీ, నో సారీ, మీరే దిష్టి తీయాలి. వాట్? నేను దిష్టి తీయడం ఏంటి? భార్యకి భర్త దిష్టి తీయడం తప్పు కాదని చెప్పండి. చెప్పు తీసుకొని ఏమన్నా చెప్పు తీసుకునే చీపురు తీసుకునే దిష్టి తీయకూడదు. మగపిల్లాడు వాడితే ఎందుకు? నిత్యలాಗೂ నా కూతురు లాంటిదే. ఆ దిష్టి ఏదో నేనే తీస్తాను రా. దిష్టి పెట్టేవాళ్ళు దిష్టి తీయడం అంటే ఒక దిష్టి బొమ్మకు ఇంకో దిష్టి బొమ్మ కాపలా కాయడం లాంటిది. నేను తీయించుకోను. తీరిందా సరదా? నువ్వు జేజీ, ఇంటి పనులన్నీ ఆయనే చేస్తానని ఒప్పుకున్నారు కదా, ఇది కూడా పని అని చెప్పండి. అవునరా, మాట తప్పి మన వంశానికి మచ్చ తీసుకురావద్దు. అమ్మాయికి దిష్టి తీయి. చేజీ, నీ తీయాలా? తప్పే ఉంది బాబు. యుద్ధానికి వెళ్లే భర్తకు భార్య ఎదురొస్తుంది. యుద్ధంలో విజయం సాధించొచ్చిన భార్యకి భర్త దిష్టి తీయడం ఒక మంచి సాంప్రదాయం అవుతుంది. ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? నిజానికి మా అందరికంటే నువ్వే ఎక్కువ గర్వపడాలి. ఎందుకు అంత ఆలోచించడం మావయ్య? దిష్టి తీయడం వీలు కాకపోతే నాతో కాంప్రమైజ్ అవ్వమని చెప్పండి. చచ్చినావను, దిష్టి తీస్తాను. శరత్, ఎండుమిర్చి రాక్ సాల్ట్ తీసుకురా. ఏమిటి అంత పెద్ద విజయం సాధించుకొచ్చిన మేడం గారికి ఆఫ్టర్ ఆల్ మిర్చి సాల్ట్ తోటి దిష్టి తీస్తారా? వాటితో కాక నీ తలకాయతో తీయమంటావా? కాదు సార్, గుమ్మడికాయతో తీయాలి. అమ్మ తోడు సార్, నేనందుకు గుమ్మడికాయ తేలేదు, ప్రసాద్ గారితో వండించుకుని తిందామని తెచ్చాను. ఏరా, నీ కంటికి నేను గుమ్మడికాయ కూర వండి పెట్టేవాళ్ళ కనపడుతున్నాను రా. ఏమిటండి ఈ సోది డిస్కషన్? యువతల మేడం గారు ఎంతసేపు వెయిట్ చేయాలి? ఒరే మునక్కాయ మహోడా, వెంటనే వెళ్ళి నువ్వు గుమ్మడికాయ తీసుకురా. వంకాయ మహోడు ఏమిట్రా కాయలతో కౌంటర్స్ ఇస్తున్నావు? అది చేస్తాను కదా, వెళ్ళు. షవరు బాతులు, స్విమ్మింగ్ పూలు ఎండమావులాయే, అయ్యని ఎండ కట్టినాయే. ప్యాలెస్ నుండి పాయిగా నాకు తాబే దిగి వచ్చే, దెబ్బకు దేవుడు కనిపించే, అబ్బాయినిపించే. ఒక్క నిమిషం నాన్న. బారులో మోసి లైఫ్ కు షేకే వచ్చింది, షేక్ షాకే ఇచ్చింది. అయ్యో డాబు సరిసిరి దూరమే, అయ్యో బాబు పని ఇక ఘోరమే. ఏం చేస్తున్నారు సార్? దిష్టి తీస్తున్నాను సార్. మరి సైలెంట్ గా తీస్తున్నారు ఏమిటి సార్? ఇంకెలా తీయాలి సార్? ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అని చెప్పాలి కదా సార్. అవన్నీ నాకు రావు సార్. పర్లేదండి, నేను ప్రాంప్టింగ్ ఇస్తాను, మీరు చెప్పండి సార్. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి. ఇరుగు దిష్టి పొరుగు దిష్టి. ఇంట్లో వాళ్ళ దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి. ఇంట్లో వాళ్ళ దిష్టి ఊళ్ళో వాళ్ళ దిష్టి. నా దిష్టి చారీ దిష్టి. నా దిష్టి కాదు సార్, మీ దిష్టి. నా దిష్టి ఏంటి? అంటే భార్యకు భర్త దిష్టి కూడా తగులుతుంది కదా సార్, అందుకని చెప్పండి. నా దిష్టి అన్ని దిష్టిలు దీనికి తగలాలి.